భార్య బంధువులు, వచ్చినటువంటి అతిథులు, అభ్యాగతులు, 3 నెలల నుంచి సత్యపాల్ గారు ఈ యొక్క అగ్నిహోత్రాన్ని వాయిదా వేస్తూ ఎవరు రారు, మంది కావాలి, మంది వస్తేనే బాగుంటుంది, చాలామంది కావాలి అని అనుకొని ఏప్రిల్ 4వ తారీఖు దాకా తీసుకొచ్చారు. మరి ఎంతమంది జమ అయ్యారో మరి వచ్చినారు, ఒక 20-30 మంది వచ్చి ఉంటారు. కాబట్టి మనుషుల్లో ఉన్నటువంటి సాత్వికత, రాజసికత, తామసికత ఇవి మనిషిని నడిపిస్తూ ఉన్నాయి. మనిషి యొక్క బుద్ధిని సత్వ, రజ, తమో గుణాలు నడిపిస్తూ ఉన్నాయి. యజ్ఞం చెయ్యాలి, యజ్ఞాన్ని నిర్వర్తించాలి, యజ్ఞం దగ్గర రావాలి, కూర్చోవాలి, యజ్ఞాన్ని ఆస్వాదించాలి అని అంటే మనిషిలో సాత్వికమైనటువంటి గుణం ఉండాలి, సత్వగుణం ఉండాలి. శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే మనిషిలో ఉన్నటువంటి జ్ఞాన పిపాసకు, మానసిక పవిత్రతకు, వీటన్నిటికి కూడా ముఖ్య కారణం ఏదైనా ఉంది అంటే అది సాత్వికత అని చెప్పారు, సత్వగుణమే అని చెప్పారు. ఎప్పటి వరకైతే మనిషిలో సత్వగుణం ఉంటుందో అప్పటి వరకు మనిషి యజ్ఞాలు చేస్తాడు, యజ్ఞాల దగ్గరకు వెళుతాడు, చెప్పాల్సిన అవసరం లేదు. వానిలో ఉన్నటువంటి ఆ సాత్వికమైనటువంటి గుణమే వాడిని బలవంతంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడుతున్నాడు. కాబట్టి మనుషులంతా కూడా సాత్వికులు కావాలి, సత్వగుణాన్ని పెంపొందించుకోవాలి. చైనా యాత్రికుడు హ్యువాన్సాంగ్ భారతదేశానికి వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు భారతీయుల గురించి అన్ని రాశాడు. అందులో ఒకటి ఏం రాశాడంటే భారతీయులు ఇక్కడ ఎవరు కూడా ఉల్లి వెల్లులు తినరు అని రాశాడు. అందులో భారతీయులు ఎవరు కూడా ఆ కాలంలో ఉల్లి వెల్లులు తినేవారు కాదంట. అంతటి సాత్వికత ఈ దేశంలో ఉండేటువంటిది, అంతటి పవిత్ర భావన ప్రజల్లో ఉండేటువంటిది. ఆ భావన ఉన్నన్ని రోజులు కూడా మనం అంతా కూడా యజ్ఞాలు, యాగాలు చేస్తూ వచ్చాం. కాబట్టి ఒక చంటి పిల్లవాడు తప్పు చేస్తే తండ్రి దండిస్తాడు, ఒక 4 దెబ్బలు వేస్తాడు. స్కూల్లో టీచర్ కూడా 4 దెబ్బలు వేస్తాడు. పెద్దగయ్యాక మనం నేరం చేస్తే తీసుకెళ్లి జైల్లో వేస్తారు, జైల్లో ఉంచుతారు. ఇంకా హత్యలు, మానవంగా చేస్తే ఉరి తీస్తారు. ఇది మనుషులు ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థ. మరి భగవంతుని వ్యవస్థలో మనుషులు తప్పులు చేస్తే ఏం చేస్తారు అంటే వానికి మనుష్య లోకం నుంచి పశులోకానికి పంపించేస్తాడండి. అంటే మనిషిని పశువుగా మార్చేస్తాడు. పశువు అన్న అవుతాడు, పక్షి అన్న అవుతాడు, క్రిమి అవుతాడు, కీటకం అవుతాడు. మొత్తానికైతే మనుష్య జన్మ అనేటువంటిది ఉండదు అని చెప్పారు. అందుకే యజ్ఞాల్లో పశువులను చంపారు అంటే మనిషిలోని పశుత్వాన్ని చంపారు. మనిషిలో ఉన్నటువంటి పాశవికత, ఆ పశుత్వం ఏదైతే ఉందో దాన్ని చంపడం కోసం ఈ యొక్క అగ్నిహోత్రం అని చెప్పారు. మరి ఏమిటి ఆ పశుత్వం అంటే మనిషిలో ఉన్నటువంటి స్వార్థమే పశుత్వము అని చెప్పారు. ఎప్పటి వరకైతే మనిషిలో స్వార్థం ఉంటుందో అప్పటి వరకు ఆ మనిషి అసురుడు అని చెప్పారు. ఎప్పుడైతే మనిషిలో స్వార్థం అనేటువంటిది పోతుందో అప్పుడు వాడిని దేవత అని చెప్పారు. సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపత్ రాయ్ వీళ్ళందరి ఫోటోలు మన ఇంట్లో పెట్టుకుంటాం. కానీ మన తాతవి, ముత్తాత ఫోటోలు ఎవరు ఇంట్లో పెట్టుకోరు. చాలా గట్టిగా చెప్పాలంటే తాత ఫోటో ఉంటుంది, అంతేగాని తాతకు తాత, ఆ తాత, ఈ తాత ఎవరి పేర్లు ఉండవు. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ఇంకా 100 ఏళ్ళు కూడా చూస్తాం. దేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తుల ఫోటోలు అందరూ పెట్టుకుంటారు, అందరూ పూజిస్తారు. అందరూ 15 ఆగస్టు వస్తే సుభాష్ చంద్రబోస్ దండేస్తారు. ఎందుకు అంటే తాతలు, ముత్తాతలు స్వార్థం కోసం తిని తాగి మన వాళ్ళకి ఇచ్చిపోయారు. కానీ దేశం కోసం, ధర్మం కోసం తమ జీవితాలను వాళ్ళంతా త్యాగం చేశారు. కాబట్టి అక్కడ స్వార్థం అనేటువంటిది కరిగిపోయింది. ఎప్పుడైతే మనిషిలో స్వార్థం కరిగిపోతుందో అప్పుడు వాడు దేవత అవుతాడు, అందరికీ కూడా పూజనీయుడు అవుతాడు అని చెప్పారు. మరి మనిషి దేవతగా ఎట్లా మారాలి, మనిషి దేవతగా ఎలా మారుతాడు అంటే మొట్టమొదటిగా తనలోని పశుత్వాన్ని చంపుకోవాలి. ఆ పశుత్వాన్ని ఎట్లా చంపుకుంటాడంటే దీక్ష తీసుకోవాలి. ఎప్పుడైతే మనిషి దీక్ష తీసుకుంటాడో అప్పుడు దీక్ష దేనికోసం తీసుకోవాలి అంటే జ్ఞానం కోసం, మోక్షం కోసం దీక్ష తీసుకోవాలంట.
ఎప్పుడైతే మనిషి దీక్షా తత్పరుడు అవుతాడో అతనిలో సత్య జ్ఞానం అనేటువంటిది ఉద్భవిస్తుంది. వేద శాస్త్రాలు సత్యశాస్త్రాలు చెప్పినప్పుడు ఆ యొక్క ఆ శాస్త్రాల యొక్క సారం ఏదైతే ఉందో అది వారి మనస్సుకు అంటుతుంది అని చెప్పారు. అందుకే సత్యము చెప్పడము దీక్ష అని చెప్పారు. మరి ప్రతి మనిషి కూడా ఎప్పుడైతే ఈ యొక్క దీక్షా తత్పరుడు అవుతాడో అప్పుడు దేవతలాగా మారుతారు అని చెప్పారు. ఇక ఈ రోజుల్లో ప్రపంచం అంతా చూస్తుంటే దీక్ష తీసుకొని దాన్ని ఒక కట్టుదిట్టంగా నిర్వర్తిస్తుంది ఎవరు అంటే టెర్రరిస్టులు అని చెప్పవచ్చు. టెర్రరిస్టులు తీసుకున్నటువంటి దీక్ష ఏ మనిషి కూడా తీసుకోలేదండి. వారు తమ జీవితాలను ఆ యొక్క ప్రపంచం మీద ఆ యొక్క ఇస్లాం సామ్రాజ్యాన్ని స్థాపించడానికి టెర్రరిస్టులు దీక్ష తీసుకున్నారు. ఏ విధమైనటువంటి భయంకరమైన దీక్ష తీసుకున్నారంటే ఆ ఇస్లాం స్థాపన కోసం వాళ్ళు చనిపోయడానికి సిద్ధపడ్డారు. ఆత్మాహుతి అవుతున్నారు. ఎంతో మంది బాంబులు పెట్టుకొని పేలిపోతున్నారు ఎక్కడిదక్కడ అక్కడక్కడ. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా ఇస్లామీకరణ కావాలి, ప్రపంచం అంతా కూడా అల్లా యొక్క రాజ్యం రావాలి అని చెప్పి వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి అసురులు దీక్షా తత్పరులై ప్రపంచమంతా కూడా అసురత్వాన్ని వ్యాపింపజేస్తున్నారు. కానీ దైవీ శక్తులు, దైవత్వం అంటున్నాం, యజ్ఞం అంటున్నాము, యాగం అంటున్నాము, రకరకాల శాస్త్రాలు చదువుతున్నాము, ఎన్నో చదువుతున్నాం. కానీ మనము దీక్ష తీసుకొని ఆ యొక్క వేదానికి శాస్త్రానికి మన జీవితాలను అంకితం చేయడానికి మనం ఎవరం కూడా సిద్ధంగా లేము. చాలా మంది చూస్తూ ఉంటాం, ఆధ్యాత్మిక విషయాలు ఎంతో చెప్తూ ఉంటాడు. వాని జీవితము మందు తాగి మాంసం తినే వ్యక్తి జీవితం, వాళ్ళిద్దరి జీవితాన్ని మనం దగ్గరనే చూస్తే వాని జీవితం వీని జీవితం పెద్దగా ఏమి తేడాలు ఏమి కనపడవు చూస్తే. అందుకే వీడు మందు తాగేవాడు వీడు ఏమనుకుంటాడంటే ఆధ్యాత్మికము ఇవన్నీ ఆచరించి లాభం ఏముంది, కాబట్టి తిని తాగితే నేనే కాస్త నా జీవితాన్ని ఆనందంగా ఉన్నాను, వీడు తినడు తాగడు కూడబెడతాడు, వీడంతా చనిపోయిన తర్వాత వీడికి మనమల్లు వీళ్ళంతా కూడా అనుభవిస్తారు, కాబట్టి నేనే అనుభవిస్తున్నాను కాబట్టి నేనే తెలివైన వాడిని అని చెప్పి తినేవాళ్ళు తాగేవాళ్ళు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి ఆధ్యాత్మికాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు కమిట్మెంట్ అనేటువంటిది ఉండదు. కమిట్మెంట్ అనేది లేకపోవడం వల్ల వారి జీవితంలో మార్పు అనేటువంటిది ఉండదు. కాబట్టి వాళ్ళని చూసి ఎవరికి భక్తి కలగదు, ధైర్యము రాదు, ఒక దైవీ భావన అనేటువంటిది కలగదు అని చెప్పొచ్చు. కాబట్టి ఆధ్యాత్మికతకు మనస వాచ కట్టుబడి దాన్ని ఆచరించినప్పుడు ఖచ్చితంగా వ్యక్తిలో సంస్కారం అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది. మేము ఎన్నో ఏళ్ళ నుంచి యజ్ఞాలు చేస్తున్నాం, మా ఇంట్లో ఏ పరివర్తన రాలేదు, మా జీవితంలో ఏ పరివర్తన రాలేదు, మానసికంగా ఏ విధమైన పరివర్తన రాలేదు అని చాలా మంది చెప్తూ ఉంటారు. మేము ఆర్య సమాజంలో యజ్ఞాలు చేస్తున్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడికి ₹1,00,00,000 ఉంటాయి, కానీ యజ్ఞం దగ్గరికి వచ్చేసరికి పెద్ద లోబిలాగా మహా ప్రకృతి వ్యక్తిలాగా ఏదో ఒక ½ కిలో నెయ్యి పోవడం, ½ కిలో నెయ్యి పోసి ఆ అగ్నిహోత్రం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ నేను చాలా రోజుల నుంచి అగ్నిహోత్రం చేస్తున్నాను, మాకేది మంచి జరగలేదు, మా జీవితంలో ఏ మార్పు రాలేదు అని అందరూ ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్య ఆర్ఎస్ఎం చాలా మంది అలాంటి వ్యక్తులు అడిగేవాళ్ళు బోలెడు మంది కూడా ఉన్నారు మాతో మాట్లాడేవాళ్ళు. కాబట్టి మనిషి యొక్క సామర్థ్యాన్ని బట్టి అగ్నిహోత్రం చేసినప్పుడు ఆ వ్యక్తిలో మార్పు అనేటువంటిది వస్తుంది. మన జీవితాన్ని ఎంత త్యాగమనం చేసుకుంటే మనం అంతలా ఈ యొక్క అగ్నిలాగా మారుతాం. రాముని జీవితం చూసుకుంటే ఆయన జీవితంలో పెద్ద పెద్ద యుద్ధాలు ఏమీ చేయలేదు, చేసింది ఆ సీత కోసం ఒక యుద్ధం చేశాడు. రాజ్యాల కోసము, రాజ్యాలు ఆక్రమించడము అలాంటిది ఏమీ చేయలేదు. కానీ విశేషంగా రామాయణంలో ఒక విషయం ఏం కనబడుతుందంటే కౌశికుడు అంటే విశ్వామిత్రుడు యాగం చేస్తాడు. ఆ యాగాన్ని రక్షించడానికి రాముడు వెళ్తాడు. కౌశిక యాగం అంటారు. ఆ యొక్క యాగాన్ని రక్షించేటువంటి బాధ్యతను రాముడు లక్ష్మణుడు తీసుకుంటాడు. మరి అంతటి గొప్ప రాజు, చక్రవర్తి సామ్రాజ్యానికి అధిపతి అయినటువంటి శ్రీరాముడు యజ్ఞాలను రక్షించడానికి ఆ యొక్క ఋషి యొక్క ఆజ్ఞను మన్నించి అడవిలోకి వెళ్ళి ఆ యొక్క యజ్ఞాలను రక్షించేటువంటి బాధ్యతను తీసుకుంటాడు శ్రీరాముడు. అంతటి గొప్ప కార్యాన్ని అతడు సుసంపన్నం చేసేటువంటి బాధ్యతను భుజాల మీదకి అతడు వేసుకుంటాడు. కాబట్టి క్షత్రియుల యొక్క పని ఏమిటి అంటే సత్కార్యాలు చేసేటువంటి వారికి సహాయం చేయడము, సత్కార్యాలు చేసేటువంటి వ్యక్తులకు ఏ విధమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఆ యొక్క యాగాలను రక్షించి యజ్ఞాలను వృద్ధి చేయడం కోసము వాళ్ళ జీవితం అనేటువంటిది క్షత్రియుల యొక్క జీవితం యొక్క సారము, అంతరార్థము, పరమార్థము అని చెప్పారు. మరి ఈ రోజు చూసుకుంటే మరి అంతటి శ్రీరాముని బంటు అంటున్నాము హనుమంతుడు.
ఆ హనుమంతుడు సకల శాస్త్ర కోవిడు అని చెప్పాడు. రాముడు ఆ యొక్క అడవిలో వెళుతూ ఉంటే ఆ యొక్క హనుమంతుని యొక్క మాటలు విని ఈయన యొక్క మాటలు వింటుంటే ఎంతో శాస్త్ర సంపన్నుడై ఉండాలి, ఎంతో వ్యాకరణం తెలుసుకున్నటువంటి వ్యక్తి అయితేనే ఈ విధమైనటువంటి సంభాషణ చేసి ఉంటాడు అని చెప్పి శ్రీరాముడు ఊహిస్తాడు. అంతటి శాస్త్ర సంపన్నుడైనటువంటి హనుమంతుడు ఏం చేశాడు అంటే ఆ యొక్క ధర్మాత్ముడైనటువంటి శ్రీరాముడికి సహాయం చేశాడు. అదే తన యొక్క జీవితం యొక్క పరమార్థంగా హనుమంతుడు భావించడం జరిగింది. కాబట్టి ధార్మికమైనటువంటి జీవితము గడుపుతూ, ధార్మికులకు సహాయం చేస్తూ, ధర్మాన్ని ఉద్ధరిస్తూ, ధర్మం కోసం జీవితాన్ని అర్పించడమే ఈ యొక్క మన యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క పరమార్థం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. కాబట్టి యజ్ఞానం నిరంతరం చేస్తూ మన జీవితాలను పునీతం చేసుకొని పశుత్వం నుంచి మానవత్వం వైపు, మానవత్వం నుంచి దైవత్వం వైపు వెళ్ళే ప్రయత్నం మనము నిరంతరం చేస్తూ మనం మన జీవితాన్ని గడపాలి. కాబట్టి ఏ ఇంట్లో యజ్ఞాలు చేస్తారో ఆ ఇంట్లోకి యముడు వచ్చి కాలు పెట్టాడంట. ఎవరి ఇంట్లో యజ్ఞం జరగదో వారి ఇంట్లో యముడు వచ్చి కూర్చుంటాడు. యముడు వచ్చి కూర్చుంటే ఏమవుతుంది అంటే తాగుదాము, తిందాము, 4 ఆటలు తెచ్చి కోసుకుందాము, మటన్ చికెన్ తిందాము, బీర్లు తెచ్చుకుందాము, బిస్కీలు తాగుదాము, ఇలాంటి పనులన్నీ చేస్తాడు. కాబట్టి యముడు మన ఇంట్లోకి రావద్దు అంటే మన ఇంట్లో అగ్నిహోత్రం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పారు. ఏ ఇంట్లో అగ్నిహోత్రం చేస్తారో ఆ ఇంట్లో అన్ని మంచి కార్యాలే జరుగుతాయంట. అతనికి 100 ఏళ్ళ ఆయుష్, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కూడా లభిస్తాయని చెప్పి మనకు శాస్త్రకారులు చెబుతూ ఉన్నారు. కాబట్టి అగ్నిహోత్రం అనేటువంటి ఒకే ఒక గొప్ప కార్యాన్ని ప్రతి మనిషి ప్రతి ఇంట్లో ఏ రోజైతే చేస్తారో అప్పుడు ఈ భూలోకం అంతా కూడా స్వర్గమయమైపోతుంది, అందరూ కూడా దేవతలుగా మారేటువంటి అవకాశం అనేటువంటిది ఉంది. కాబట్టి దీక్ష అంటే కేవలము ఏదో 4 రోజుల దీక్ష అని, 40 రోజుల దీక్ష అని మనం అందరూ చాలా మంది అనుకుంటారు. మానసిక పరివర్తన వచ్చేంత వరకు చేయడమే దీక్ష యొక్క అంతరార్థం. మనిషి దేవతగా, దైవంగా మారేంత వరకు ఆ దీక్షను కొనసాగిస్తూ ఉండాలి. మనకు తెలుసో తెలియకో చాలా మంది దీక్ష చేస్తూ ఉంటారు. ఒక చిన్న దీక్ష తీసుకోండి, అందరూ అహింసా వ్రతం తీసుకోండి. జీవితాంతం మాంసం ముట్టను, జీవితాంతం మద్యం దాగను. మీరందరూ కూడా మీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆపదలకు లోనుగారు, మీ జీవితం అంతా కూడా అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో తొలుతూతుంది. కాబట్టి మనము ఈ యొక్క మార్వాడీల జీవితం చూస్తే మార్వాడీలు చాలా మంది కూడా మందు దాగరు, మాంసం తినరు. ఏమైనా కానీ వాళ్ళు శాకాహారమే ముట్టుకుంటారు, శాకాహారమే తింటారు. కాబట్టి మార్వాడీలు అంతా కూడా కోటీశ్వరులు, చక్రం చెప్తున్నారు ఇప్పుడు మొత్తం కూడా. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వీళ్ళంతా కూడా మార్వాడీసే. వీళ్ళంతా కూడా గుజరాతీలో చక్రం చెప్తున్నారు మొత్తం. ఇప్పుడు మన దేశం మీద గుజరాతీల రాజ్యమే ఉంది. అటు అమిత్ షా తీసుకోవచ్చు, ఇటు మోడీ తీసుకోవచ్చు. మోడీ జీవితం తీసుకోండి, ఆయన శాకాహారి, అమిత్ షా కూడా శాకాహారి. పప్పులు, చార్లు, స్వీట్లు తినే వాళ్ళు రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రపంచాన్ని శాసించాలి అంటే శాకాహారంతో శాసించాలి. దైవత్వాన్ని పొందాలంటే మనము శాకాహారాన్ని మన జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలి. ఎప్పటి వరకైతే మనం శాకాహారం వైపు నడవమో, మద్యాన్ని, మాంసాన్ని మానమో, అప్పటి వరకు మనం ఎన్ని దీక్షలు తీసుకున్నా అవన్నీ కేవలం ఒక నాటకంగా మారిపోతాయి. మన దేశంలో మనం వేసుకున్నటువంటి బట్టలు కూడా ఒక వేషం మార్చుకున్న చందంగా మారిపోతాయి తప్ప మనలో మానసికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి పరివర్తన అనేటువంటిది అసంభవం అని చెప్తూ మీరంతా కూడా ఆ యొక్క దీక్షా తత్పరులై మీ యొక్క ఆత్మోన్నతిని, మానసికోన్నతిని సాధిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు.